చింత యావత్తు దేవుని పైన వేయండి. మీరు నెమ్మది కలిగి ఉండండి. పిల్లలు ఏ విధంగా ఉంటారు? మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, వాడు ఏం చూసుకోడు, వాని కొరకు ఏం చూసుకోడు వాడు. అలాగే మన చింత కూడా అంతా మన డాడీ మీద వేయాలి. మన డాడీ ఎవరు? మనం సృష్టించిన సృష్టికర్త. ఆయన మీదనే వేసేయాలి. అప్పుడు మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఒకవేళ మనం ఇవన్నిటి కోసం ఆలోచిస్తే మనకు నెమ్మది, సమాధానం ఉంటుందా? ఉండదు. సమాధానంగా బతకలేం, నెమ్మది కలిగి జీవించలేం. కనుక నా ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపించేటప్పుడు దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడో అదేవిధంగా మన యొక్క జీవన ప్రయాణములో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనం చేయవలసింది ఒకటే, మొట్టమొదట మనం దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. దేవుని రాజ్యం కావాలంటే సంపాదించవలసినవి ఏంటివి? డబ్బు కాదు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఇవి మనిషి జీవితంలో అవసరం. అవి ఉంటే గనక దేవుని రాజ్యం తథ్యం. దేవుని రాజ్యంలో మనం చేరుకుంటాం.